తమ బిడ్డలు, తమ కుటుంబం వాళ్ళే పరిపాలిస్తుండాల. మీరు బయట వాళ్ళు వస్తే ఎట్లమ్మా? ఇప్పుడు నేను ఎంతో ఇదిగా చెప్పి నా ఇంట్లో మంచి నా మనవాళ్ళు నా పిల్లలకి మంచిగా ఉండను అని ఎన్నో చెప్పి పంపిస్తా. సమాజంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు అక్కడ లోనైపోతే మనం చేసిన ఇంత కృషి ఏమవుతుందండి? అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది భయం కాదా తల్లిదండ్రులు? ఇప్పుడు ఒక బంగారపు వస్తువు లేకపోతే వజ్రం ఉన్నదమ్మా, దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? అదే అన్నీ దానికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తారు కదా. నీ బిడ్డ వజ్రం కాదా? కదా మరి కదా, వాళ్ళ కోసమేగా కదా, వాళ్ళని పోషించుకుని పెంచుకోవడం కోసం కదా. నువ్వు ఆహారం ఇప్పుడు నువ్వు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం దాకా కష్టపడుతూ సంపాదించింది తెచ్చి వాళ్ళ పిల్లల బాగు కోసం, పిల్లల అభివృద్ధి కోసం నువ్వు 24 గంటలు ఆలోచిస్తూ వాడిని గాలికి వదిలేస్తే. మొన్న త్రిబుల్-ఐటీకి వెళ్ళానండి నేను, మొన్ననే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం నూజివీడి దగ్గర. ఆ త్రిబుల్-ఐటీలో చదువుకుంటున్న పిల్లల చుట్టుపక్కల చిన్న చిన్న కుగ్రామాల నుంచి వచ్చిన పిల్లలే. ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలీనాలి చేసుకుంటూ వాళ్ళు తినక చదివించుకుంటూ పంపిస్తున్నారు. మరి ఆ పిల్లలకి తల్లిదండ్రులు చూడాల్సినటువంటి సంస్కారం కనుక మనం ఇవ్వకపోతే రేపు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉంది, వాళ్ళు రోడ్డును పడతారు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే మదన్ గారు, నాకు తెలిసినటువంటి దీంట్లో ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనం విదేశాల నుంచి చాలామంది పంపించేస్తున్నారు, మీరు చూస్తున్నారు. కెనడా, అమెరికా, ఇంగ్లాండ్, రోజు పేపర్లో చూస్తున్నాం అమెరికా దేశాల నుంచి. తప్పకుండా ఆ దేశాల నుంచి, ఇది నేను 15 సంవత్సరాల క్రితమే చెప్పారు, రేపు అప్పటికుండా అదే జరుగుతుంది చూస్తూ ఉండడని. ఆ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేస్తారు. భారతదేశంలో ఉన్న పట్టణాలలో, మన హైదరాబాదు, బాంబే, కలకత్తా నగరాలలో ఉన్నటువంటి జనం అందరూ మళ్ళీ మూలాల పల్లెలకి వెళ్ళిపోతారు. జరుగుతుందని జరుగుతోంది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రకంగా శుభ పరిణామం. మీరంటే నేను గ్రామ భారతి అని ఒక సంస్థకి స్టేట్ కమిటీ మెంబర్నమ్మా. ఈ రైతులకి నేను శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. చాలామంది ఐటీ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి, లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి ఎక్కడో కుగ్రామంలో వ్యవసాయం ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళని నేను దాదాపు 200 మందిని చూశాను. దాదాపు 5-6 సంవత్సరాల క్రితం అండి కర్ణాటకలో ల్యాప్టాప్లను తీసి అదలు బారేశారు. ఎందుకని? ఆ ల్యాప్టాప్ మీద కూర్చుని పనిచేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చే నష్టాలు, రేడియేషన్ వల్ల వచ్చే నష్టాలు, ఏ రకమైన అనుభూతి లేకుండా నిస్సారంగా జీవిస్తున్న జీవితాలను తెలుసుకుని ఇది కాదు సారవంతమైన జీవితం అని, సారవంతమైన మట్టిలో పనిచేస్తే మనం ఆరోగ్యంగాను ఉంటాము, మన రజోగుణ తమోగుణ సత్వగుణాలు కూడా సరైన నిష్పత్తిలో ఉంటాయని తెలుసుకుని వాళ్ళు ఉమ్మడి వ్యవసాయం మొత్తం తీసుకున్నారండి. గ్రామంలో మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది యువత, నేను మీ దిశగా నేను చెప్తున్నానండి, దయచేసి వాళ్ళు అమెరికాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు ఎవరూ కూడా డిప్రెషన్కు లోను కాకుండా, మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ భూమ్ అనేటటువంటిది ఐటీ భూము, ఆ భూమ్ అనేది క్షణికమే, అది ఎప్పటికైనా అటకెక్కుతుంది, ఏది శాశ్వతం కాదు. ఈ నేల తల్లి మాత్రం శాశ్వతమైనది. చాలాసార్లు ఇదే చెప్తున్నా పిల్లలకి, దొరికిన పనిని ప్రేమించటం నేర్చుకోవాలండి. ఆ పనే చేస్తాను, విలువైనదే ఉద్యోగమే చేస్తాను అనుకుంటే ఆ బ్రిటిష్ వాడు మనకు అదే నేర్పిపోయాడు. ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగం బట్టలు నలగకుండా చేసేటట్టు గుమస్తాగిరీలను తయారు చేసిపోయాడు వాడు. శాస్త్రజ్ఞులను తయారు కానివల, గొప్ప శాస్త్రజ్ఞులు మన దేశంలోనే పుట్టారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ దేశాలలోనే పుట్టి ఆ దేశాలకు జ్ఞానాన్ని అందించారు. నాయన మీరు ఇక్కడికి వచ్చండి, మన భారతీయ విద్యను మీరు అభ్యసించండి, ఇప్పటికైనా మన పుస్తకాలు మన గ్రంథాలను దులపండి, ఆ వాటిని స్పృశించండి, అవి నేర్చుకోండి. మీకు కావలసినంత ఆత్మజ్ఞానంతో పాటు ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగే విద్య మన విద్యలో ఉన్నది తప్ప అక్కడ లేదు. స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు మదన్ గారు, ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో పెరిగిన 20 సంవత్సరాల యువకుడు తనను తాను తెలుసుకుంటాడు. అదే పాశ్చాత్య దేశాలలో 20 సంవత్సరాల యువకుడు ఎంత చెడిపోవాలో అంత చెడిపోతాడు. ఎందుకని అక్కడ దిక్కులేదు, ఎవరు చెప్పారు? ఇక్కడ నీకు చాలామంది ఉన్నారు,
అందుకని ఇప్పుడు భారతదేశంలో 20 సంవత్సరాల యువకుడు కూడా తనను తాను తెలుసుకునే స్థితిలో ఉండగా ఈ ఆకర్షణీయమైనవన్నీ వచ్చేసాయి. గ్లోబలైజేషన్ అంటే ఏమిటండి అర్థం? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడే గ్లోబలైజేషన్. విశ్వామిత్రుడి మీదకి ఎవరిని సంధించారండి తపోభంగానికి? మేనకని సంధించారు. అవునా కాదా? అలాగే గ్లోబలైజేషన్ అనే నేపథ్యంలో మీ మీదకి కూడా ఒక మేనకను సంధిస్తున్నారు. మీ తపోభంగాన్ని కలిగించడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోనికుండా ఉండడానికి మీకు యోగా, అద్భుతమైనటువంటి మెడిటేషన్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, అద్భుతమైన సాహిత్యం ఈ దేశంలో ఉన్నది. అవేమి టచ్ కానివ్వకుండా వాటిని మూల పారేయించి మీకు అద్దాల బీరువాలో పెట్టి ఆకర్షణ మీరు అందిస్తూ ఉంటే ఆ మత్తులో మీరు పడిపోయేటట్టుగా చేసింది ఆయన. కాబట్టి ఆ మేనక నుంచి తప్పించుకోవాలంటే మీరందరూ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే సాహిత్యాన్ని బాగా అలవర్చుకోండి. సాహిత్యంతో ఎప్పుడైతే మీరు చేరువవుతారో మీకు ఒక రియలైజేషన్ ఉంటుంది, ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అసలు ఏ పిల్లలకి సాహిత్యం తెలుసండి? అసలు సోషల్ స్టడీస్ ఎక్కడుందండి? వాళ్ళ చరిత్రలు ఎంతమందికి తెలుసండి పిల్లలకి? ఒక పద్యం రాదు మేడం. ఒక పద్యం చెప్పమనండి, తెలుగు పద్యం మన పిల్లల్ని ఎవరినైనా. విదేశాల్లో చెప్తున్నారు ఇవాళ మన పిల్లలు. భగవద్గీత నిన్న చూశాను. భాగవత్ అని చిన్న పిల్లవాడు, వాడు దుంపదేగా కృష్ణుడి గురించి ఎంత బాగా చెప్తున్నాడండి. నీ ఫ్యాన్ అని అంటుంటే వాడు ఏమన్నాడు తెలుసా? నేను మీ ఫ్యాన్ బాబు అంటున్నారు. చిన్న పిల్లని పట్టుకుని పెద్దవాళ్ళంతా ప్రజలు. నాకు ఫ్యాన్లు అవ్వద్దు, మీరు శ్రీకృష్ణుడిని ఫ్యాన్గా చేయండి, శ్రీకృష్ణుడికి ఫ్యాన్ అవ్వండి అన్నాడు వాడు. హరే కృష్ణ చెప్పండి, ఆయనకి ఫ్యాన్లు అవ్వండి, నాకు కాదు మీరు ఫ్యాన్ అవ్వాల్సింది. ఎంత బాగా చెప్పాడు. వాడెవరు? చిన్న బుడ్డాడు. యుక్తం వచ్చో జ్ఞానం, ఏదో యుక్తం వచ్చోగ్రాహం బాలాదపి సుఖాదపి అని. యుక్తమైన మాట చిన్న పిల్లవాడు చెప్పినా, సుఖమైన పక్షి చెప్పినా వినాల్సిందే. యుక్తం కానీ సుఖమక్షి చెప్పినా వినక్కర్లా. ఆ పిల్లవాడు అలా చెప్తుంటే అందరూ తెల్లపోయి చూస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి అటువైపుగా పిల్లల్ని కనుక ఛానలైజ్ చేయడానికి తల్లిదండ్రులు ముఖ్యంగా పట్టించుకోవాలండి.